జై శ్రీరామ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు విజయవాడలో ఒక లవర్స్ ఇద్దరు కలిసి లైఫ్లో సెటిల్ అవ్వాలి, ప్రేమించుకున్నాం కనుక దొంగతనం అనే వృత్తిని ఎన్నుకుని వాళ్ళు విజయవాడలో దొంగతనానికి బయలుదేరారు. వరప్రసాద్ గారి ఇంట్లో దొంగతనం చేసి 20 లక్షల రూపాయలకి బంగారాన్ని, వాళ్ళ ఇంట్లో ఉన్న పప్పి సిజ్జు పప్పిని కూడా ఎత్తుకుపోయారు. ఎత్తుకుపోవడమే కాకుండా ఆ పప్పిని వేసుకుని 2 డేస్ పాటు 1 డేలోనూ పోలీసులు ఛేదించేశారు. దాన్ని బేరం పెడుతున్నారు. 80,000కి అమ్ముతాం, అలా అమ్ముతాం, ఇలా అమ్ముతాం, పప్పి ఉంది మా దగ్గర, మీకు కావాలా అని చెప్పి. ఈ గీతిక ఎవరైతే ఆడపిల్ల ఉందో, కనీసం మగపిల్లాడు చేస్తుంటే ఇలాంటి తప్పులు వద్దని చెప్పకుండా ఈ అజయ్కి సపోర్ట్గా నిలబడి దొంగతనం చేస్తే పోలీసులు పట్టుకుంటారు, మన ఇద్దరి జీవితాలు ఏమవుతాయని లేకుండా బైకులెక్కి బడి తెగించి కరెంటు మెయిన్లు తీసేసి వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి దొంగతనం చేసి చంటి పప్పి అండి పాపం, దానికి నీళ్లు పట్టారో పాలు పట్టారో లేదో తెలియదు. నిజంగా బంగారం పోయిన దానికంటే కూడా నాకు కుక్క పిల్లని ఇళ్లలోకి వచ్చి అలా దొంగలు కూడా ఎత్తుకుపోతారు అనేది, రోడ్డు మీద ఆడుకుంటూ ఉంటేనో, గేట్ తీసి ఉంటేనో, లేకపోతే గేట్ లోపల ఉంటేనో తీసుకుపోవడం వేరు. బంగారం డబ్బులు దొంగలించి వెళ్తూ కుక్కను కూడా తీసుకుపోయారు. ఈ సుజ్జి పప్పీలకి ఎవడు ఓనరో, ఎవడు దొంగో, ఎవడి ఇంటి పక్క వాడో కూడా తెలియదు. ఎవరు పిలిస్తే వాళ్ళతో పడిపోతూ ఉంటాయి అవి. వీళ్ళతో ఏదో తలనొప్పి. ఆ వీడియో చూసిన దగ్గర నుంచి మరీ ఎక్కువైంది మా చింపు మీద మాకు బెంగ. ఇది ఎవరిని పిలిచినా వెళ్ళిపోతుంది. అక్కడికి అమెజాన్ వాడు వచ్చినా ప్లీజ్ నన్ను తీసుకెళ్ళరా అంటుంది. అందుకని సుజ్జు పప్పీల్ని, అవి ట్రైనింగ్ లేని కుక్కలు కాబట్టి, పప్పీస్ కాబట్టి అవి ఎవరు పిలిచినా వెళ్ళిపోతాయి. ఎవరితో అయినా ఉంటాయి. పేస్ పిల్లలు రాని, దొంగ రాని, దుర్మార్గుడు రాని, ఎవరితో అయినా ఉంటాయి. మనం బంగారాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నామో పప్పీస్ని పెంచేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఇంట్లో చూసుకోగలిగితేనే మనం పెంచుకోవాలి. ఇలా ఇళ్లలోకి వచ్చి దొంగతనం చేస్తూ పప్పీస్ని కూడా ఎత్తుకుపోతారని మొదటిసారి మనం చూడటం. కానీ ఈ అజయ్, గీతిక అనే ఇద్దరు లవర్సు ఇలాంటి వృత్తులు కూడా ఎన్నుకుంటారు. దొంగతనాలు చేసి లైఫ్ సెటిల్ చేసుకోవాలి, మన ఇద్దరం ప్రేమించుకున్నాం కాబట్టి ఇలా లైఫ్ సెటిల్ అవ్వాలి అంటే ఒక దొంగతనంతో ఎందుకు ఆపేస్తారండి? ఒకసారి డబ్బు వచ్చి తేలిగ్గా ఉన్న తర్వాత వాళ్ళు ఆపుతారా? చదువుకున్న వాళ్ళు, ప్రేమించుకుంటున్న వాళ్ళు కూడా ఇళ్లలో పడి ఇలా దొంగతనాలు చేస్తుంటే ఏం చెప్పాలి చెప్పండి? ఇంత దుర్మార్గంగా ఉంది ప్రపంచం. కనుక మూగజీవుల జోలికి మాత్రం పోమాకండి. అవి నోరు తెరిచి పాపం ఏమీ చెప్పలేని పరిస్థితుల్లో మీతో పాటు దాన్ని తిప్పుతున్నారంటే బండి మీద కూర్చోబెట్టుకుని ఏం చెప్పాలి చెప్పండి? మామూలుగా అయితే ఈ అజయ్ గీత దొరికేవాడు కాదు, గీతిక వాళ్ళు దొరికేవాడు కాదు. కుక్క పిల్ల వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి పప్పి, అది సీసీ ఫుటేజ్లో కనపడి కుక్క పట్టించింది ఎంతకీ వీళ్ళని. దాన్ని తీసుకెళ్లకుండా ఉంటే కొంచెం 2-3 రోజులు పట్టేది వీళ్ళు దొరకడానికి. కనుక దొంగని పట్టించింది కుక్క కాబట్టి దానికి పోలీసులు పాపం దాని చంకలో ఎత్తుకుని చెప్తున్నారు, ఈ పప్పి ఉండడం వల్లే వాళ్ళు దొరికారు అని. ఆలోచించండి, దొంగతనాలు దేనికి చేస్తున్నాం? దొరికితే మనకి ఎన్నేళ్ళు శిక్ష పడుతుంది? అన్నేళ్ళు జైల్లో ఉంటే మన ఫ్యామిలీ ఏంటి, మనమేంటి, మన ఫ్యూచర్ ఏంటి, మన పిల్లలుంటే ఇంట్లో ఏమనుకుంటారు, వాళ్ళ తిండి ఎలా గడుస్తుంది అనేది ఆలోచించుకుని దొంగతనాలకు కూడా పోండి. ఇదేదో చక్కగా ఇంటి ముందు బజ్జీల బండి, పానీపూరి బండి ఇద్దరు కలిసి పెట్టుకుంటే చాలామంది వీళ్ళని గొప్పగా చెప్పుకుంటూ వెళ్ళి కాసేపు తినొచ్చు, డబ్బులన్నీ ఇచ్చొచ్చేవాడు. దొంగతనాలు వృత్తులు ఎన్నుకోవడం ఏంటి? పిచ్చి వేషాలు కాకపోతే ఎవరి డబ్బు ఎవరు తీసుకెళ్తారు దొంగతనంగా? అందుకని జైల్లో పెట్టమంటే పోలీసులు పెట్టి కోటింగ్ ఎవరా? కనుక ఏది చేయాలో అది చేయండి, బాగుపడతారు. ఓకేనా?